నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రతిపక్షం మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా ప్రశ్నారావణ్ వ్యవహారం, సాయికృష్ణ కేసు వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రతిపక్ష వైసీపీ కొంతమేర సక్సెస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వం రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లాల్సి వచ్చిందని కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రశ్నారావణ్ వ్యవహారంలో జనసేన పార్టీ మాత్రమే గట్టిగా స్పందిస్తోందని, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు, మంత్రులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలను టీడీపీ నుంచి గట్టిగా ఖండించడం లేదనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి ప్రభుత్వానికి ప్రతికూల ప్రచారానికి అవకాశం కల్పిస్తుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం తరపున సమర్థవంతమైన సమాధానాలు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ఏర్పడిన నష్టాన్ని తగ్గించే చర్యలు వెంటనే చేపట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో సమాచార యుద్ధం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఏ అంశంపై ఎవరు ముందుగా స్పందిస్తున్నారు, తమ వాదనను ఎంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అన్నదే ఇప్పుడు రాజకీయంగా ప్రభావం చూపుతున్న అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ రెండు తమ కమ్యూనికేషన్ వ్యవహారాలను మరింత పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు వెంటనే వాస్తవాలతో కూడిన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ మాత్రం ఈ వివాదాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో చర్చ పెంచడం, వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకురావడం, సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్నారావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణ్కు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన్ అనుకుంటా అడిగింది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను వచ్చాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ క్యాడర్ను మరింత చురుకుగా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇలాంటి వివాదాల సమయంలో వేగంగా స్పందించడం చాలా కీలకం. అలాగే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, సోషల్ మీడియాలో సమర్థవంతమైన ప్రచార వ్యూహం, ప్రజల్లో ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం ఇలాంటి అంశాలను ప్రజల్లో చర్చకు తీసుకెళ్లడం కూడా సహజ రాజకీయ వ్యూహమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రశ్నారావణ్ వ్యవహారం, సాయికృష్ణ కేసు వంటి అంశాలు ఇప్పుడు కేవలం వివాదాలుగానే కాకుండా అధికార కూటమి, ప్రతిపక్ష మధ్య రాజకీయ పోరుకు ప్రధాన ఆయుధాలుగా మారినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుంది, ప్రతిపక్షం తన వ్యూహాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.